ఆంధ్రాలగిన రాజకీయం మంచి రంజు మీద నడుస్తాందబ్బా. ఇటు చంద్రన్న అటు జగనన్న నడుమిట్ల పవనన్న మూడు పార్టీల కూటమి ఒక దిక్కు, ఓటమిలున్న వైసీపీ ఒక దిక్కు. పథకాలు, ప్రాజెక్టులు, పైసలు, పబ్లిక్ తిప్పలు ఇట్లా ప్రతొక్క దాని మీద దినామో పంచాయతీ మోపైతాంది. గిసొంటి యాళ్ళ ఇగో ఇయాల గీ రచ్చ. సూపర్ 6 సూపర్ హిట్ మీటింగ్ వల్ల ఎలక్షన్ల ముంగటిచ్చిన హామీలన్నీ అమల్లో పెట్టినమని అనంతపురంలో ఇంత పెద్ద మీటింగ్ నడిపిస్తే మూడు పార్టీలకెళ్లి సిద్ధం వచ్చారు కార్యకర్తలు. రాయలసీమని రత్నాల సీమగా మార్చే దిశలోనే ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. అంతా గలత ముచ్చట చెప్పినవన్నీ చేయలేదని అటుకెళ్లి పాత సీఎం జగన్ సారు. ఇక చూడండి ఎట్లా నడిచిందో. ఫ్రీ బస్ సూపర్ హిట్, 50 ఏళ్ళకి పెన్షన్ మటాష్, దీపం సూపర్ హిట్, ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు, యువగళం సూపర్ హిట్, మట్టిని దోచేస్తున్నారు, లిక్కర్ మాఫియా. ఆదాయాన్ని పెంచుతారని చెప్పాను, పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచుతారని కూడా అప్పుడే చెప్పాను. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది, మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. ఒక్క రూపాయి అవినీతి లేదు. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అనంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు, మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు? అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా గానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయారు. శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. మరి ఆంధ్రాల కూటమి ఏలువాడు ఎట్టున్నదో గానీ రాజకీయం అయితే టగ్గఫర్ నడుస్తుంది. కానీ జగన్ సార్ అసెంబ్లీ కోత ఇంకింత రంజు మీద ఉండేమో గానీ పోయేటట్టు అయితే అగుపడతలేడు. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్.